అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్. ఈరోజు మా వారి బర్త్డే ఆగస్టు 16. మేము ఈరోజు మామూలు ప్రతి సంవత్సరం కూడా మామూలుగా ట్రీట్ ఇస్తాము మా వారికి హోటల్కి తీసుకెళ్ళి. అంటే బర్త్డే అంటే స్పెషల్ డే కాబట్టి ఈసారి మేము ప్రకృతికి వెళ్ళాము. ప్రకృతి హోటల్కి తీసుకెళ్ళాము మా వారికి ట్రీట్ ఇవ్వడానికి. అది నేనే ఇస్తాను ఎప్పుడు ప్రతి సంవత్సరం. ఈసారి కూడా అలాగే తీసుకెళ్ళాము. మా వారు తీసినటువంటి ప్రకృతి అది పేపర్ అండి, ఆ పైన వేసింది. మా వారికి ఫోను కెమెరా ఉంటే ఏదైనా తీసేస్తుంటారు కదా, అది మామూలే. ఓకే, సరే మేము వెయిట్ చేస్తున్నాం. ఆ రోజు చాలా రష్గా ఉంది హోటల్ అంతా. భయంకరంగా మాకు చాలాసేపటికి కానీ సీట్లు దొరకలేదు. ఓకే, ఆర్డర్ చేస్తూ ఉన్నారు పిల్లలు, డిస్కస్ చేస్తున్నారు అనమాట, ఏం ఆర్డర్ చేయాలి ఏంటి అని చెప్పేసి. మెనూ కార్డు చూశారు, అటు తిప్పి ఇటు తిప్పి. హోటల్కి వెళ్తే ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట, ఏం తినాలి, ఏమి ఇవ్వాలి, ఏం చేయాలి అనేది. ఓకే, ఫైనల్గా ఆర్డర్ అయితే ఇచ్చారు. ఆర్డర్ తీసుకుంటున్నాడు అతను. ఆర్డర్ తీసుకున్న తర్వాత ఓకే, మాకు ఫుడ్ రావడానికి కొంచెం టైం తీసుకుంది. ఇంకా మా చింతల్లి చేసిన ఆర్డర్ రావడానికి మేము వెయిట్ చేసాము. ఓకే, చూడండి మేమేం ఆర్డర్ చేసాము, ఏమొస్తుందో చూడండి. మేము కూడా వెయిటింగ్. మొత్తానికైతే మా ఆర్డర్ వచ్చింది. చూడండి, ఫస్ట్ స్టార్టర్ ఏదో చేశారు, పన్నీర్ మెజెస్టిక్ అంట. అది పన్నీర్ అదే ఫోర్క్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడైతే మొత్తానికి మా వారికి ఇష్టమైనటువంటి మటన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. మటన్ బిర్యానీ అంటే ఫ్రై పీస్ మటన్ బిర్యానీ అంట, విత్ బోను అది. ఓకే, మొత్తానికి వారు మటన్ బిర్యానీ, వారికి ఇష్టమైన మటన్ బిర్యానీ అయితే వచ్చేసింది. ఓకే, మటన్ బిర్యానీ వచ్చేసింది. మా వారికి ఇష్టమైన మటన్ బిర్యానీ విత్ ఫ్రై పీస్ విత్ బోన్ అంట. ఓకే, తింటూ ఉన్నారు. ఆయనకైతే మటన్ బిర్యానీ అంటే ఇష్టం ఎక్కువ, నాన్ వెజ్లో. అందుకని ఆయన బర్త్డే కాబట్టి ఓకే, మటన్ బిర్యానీ తింటూ ఉన్నారు బర్త్డే బాయ్. మా పాప అనిపిస్తుంది. అలాగే మా పిల్లలు మాత్రం లాలీపాప్ బిర్యానీ తీసుకున్నారు. బాగుండింది అయితే. చూడండి, నేను కోకోకోలా పెగ్ బాటిల్స్ కూడా తెచ్చారు. బిర్యానీ తింటూ తాగుతుంటే భలే ఉంటుంది. మా పాప వాళ్ళు ఎప్పుడో చేస్తారు. అంటే ఈవినింగ్ కేక్ కటింగ్ అండి మా వారు బర్త్డేకి. 30 ఇయర్స్గా, మా మ్యారేజ్ అయి 30 ఇయర్స్గా ఎప్పుడు మా వారికి కేక్ కటింగ్ చేస్తాము. బర్త్డే అనేది బాగా చేసుకుంటాం. మన జీవితంలో వచ్చే ముఖ్యమైన పండగ మన పుట్టుక. నేనైతే నా జీవితంలో 2 పండగల్ని చాలా గ్రేట్గా చేసుకుంటాం. మొదటిది మా పిల్లల పుట్టినరోజు. ఇద్దరు పుట్టినరోజులను నేను గొప్ప పండగనే, చిన్నప్పుడు వాళ్ళు పుట్టినప్పటి నుండి నా లైఫ్లోనే మొదటి అచీవ్మెంట్ అంటూ ఏదైనా ఉంది అంటే అది ఫస్ట్ మా పిల్లల పుట్టుకే. అంటే పిల్లలు పుట్టక ఏ తల్లిదండ్రులకైనా గొప్ప, వాళ్ళ జీవితంలో గొప్ప
వారు సాధించినటువంటి గొప్ప ఫలితం అది. దేవుడు వారికి మెచ్చి ప్రేమకు చిహ్నంగా ఇచ్చినటువంటి గొప్ప ఫలితాన్ని ఆస్వాదిస్తుంటారు తల్లిదండ్రులు. అలాగే నేను మా పిల్లల పుట్టినరోజులు నా జీవితంలో మొదటి పండుగ అయితే, రెండవది మా వారి పండుగ. మా వారి పుట్టినరోజు రెండవ పండుగ. వారి పుట్టినరోజు నేను ఎప్పుడూ గత 30 ఏళ్ళుగా ఏ రోజు కూడా మిస్ అయిందే లేదు. వారి పుట్టినరోజు వస్తుందంటే చాలా ఇష్టం. చాలా ఇష్టంగా ఒక సర్ప్రైజ్‌గా ఏదో ఒకటి చేయాలి అని ప్రతి సంవత్సరం ఉంటుంది. ప్రతి సంవత్సరం అలాగే చేసుకుంటూ ఉంటాం. ఆయన పుట్టినరోజు కానీ, పిల్లల పుట్టినరోజులు కానీ. వీళ్ళు మా తమ్ముడు, తర్వాత వీళ్ళిద్దరూ కొడుకులు, అక్క కొడుకు అబ్బాయి, వీడొచ్చి మా బావ కొడుకు. వీళ్ళని పిలిచాము ఆ రోజు. బర్త్‌డే కదా! ఫస్ట్ నుంచి వాళ్ళు మాతో చాలా సంవత్సరాలుగా క్యారీ అవుతూ ఉంటారు మా ఇంట్లో మనుషుల్లాగా. అందుకని ఈ ఇయరు వాళ్ళని కూడా పిలిచాము, సందడిగా ఉంటుందని చెప్పేసి. బర్త్‌డే కేకులు 2 కేకులు తెచ్చారు. మా చిన్న తల్లి ఒక కేక్ తెచ్చింది. అలాగే మా పాప ఇంకొక కేక్ తెప్పించింది, పెద్ద పాప. కొంచెం చిన్నగా ఉందని, అంటే ఇద్దరు కూతుర్లు 2 కేకులు తెచ్చినట్టు అన్నమాట. పాప అసలు ఆషాఢ మాసం అని వచ్చింది, పెద్దామ ఇక్కడే ఉంది, ఆమె కూడా. ఇద్దరు వాళ్ళ నాన్న పుట్టినరోజుని చాలా ప్రతి సంవత్సరం గ్రాండ్గా చేసుకుంటాం. అందువల్ల ఈ సంవత్సరం కూడా గ్రాండ్గానే చేసాము. గ్రాండ్ అంటే మామూలుగా సరదాగా మా వారికి క్రీమ్ పూస్తున్నాను. అంటే బర్త్‌డే బాయ్ అంటే క్రీమ్ ఉండాలి కదా, సరదా తమాషాగా నేను పూసాను, శుద్ధంగా పోయించుకున్నారు. ఇక అలాగే ఫొటోస్కి కూడా అలాగే అది దాంతోనే ఫొటోస్ కూడా తీయించుకున్నారు ఆయన. ఓకే, ఫోటో మారిపోయింది. ఓకే అండి, ఇలాగా పుట్టినరోజు అయితే వేడుక అయితే జరిగిపోయింది, అయిపోయింది. తర్వాత నేను మా వారికి ఈవినింగ్ మరలా విందు ఏర్పాటు చేశాను ఇంట్లో. చికెన్ కర్రీ చేశాను సింపుల్గా. అంటే మధ్యాహ్నం బాగా హోటల్లో ఎంజాయ్ చేశాం కదా, ఈవినింగ్ ఇక్కడ ఇంట్లో సింపుల్గా వంట చేశాను. వడ అలాంటిది, వడ పాయసం అలాంటిది ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాను. పిల్లల పుట్టినరోజులకు కూడా ఫస్ట్ పుట్టినరోజు అంటే విశేషం ఏంటంటే వడ పాయసం. ఓకే, మా పిల్లలు కూడా సరదాగా ఆట పట్టిస్తుంటారు నన్ను. ఎందుకంటే మా అమ్మ ఏదైనా అకేషన్ అన్నప్పుడు వడ పాయసం చేసేది. నేను కూడా నా ఫ్యామిలీకి కూడా నేను అదే అలవాటు చేసేసాను. అలాగా వడ పాయసం. లాస్ట్ ఇయర్ అయితే మా అత్తగారు ఉన్నారు, ఈ ఇయర్ లేరు. మా వారు కొంచెం ఎర్లీ మార్నింగ్ అది గుర్తు చేసుకొని, వాళ్ళ అమ్మని గుర్తు చేసుకొని కొంచెం బాధపడడం జరిగింది. ఎందుకంటే ఎలాగైనా అమ్మ అంటే ఎవరికైనా మహోన్నతమైన శక్తి కదా, మాతోటే నడిచేటటువంటి గొప్ప శక్తి. అలాంటిది లేదు అంటే కొంచెం బాధగానే ఉంటుంది. ఎప్పుడు మా వారికి అక్షంతలు వేయడం, అందరికంటే ముందు రావడం, హ్యాపీ బర్త్డే టు యూ అని ఆయన పడుకున్నప్పుడే లేచి ఆయన్ని లేపి చెప్పడం చేసేది మా అత్తగారు. ఆమెకు చాలా సరదా పుట్టినరోజు అంటే. అందులో లాస్ట్ ఇయర్ కూడా చివరి స్టేజ్లో ఉన్నది. మా అబ్బాయి బర్త్డే అని కలవరించింది. లాస్ట్కి బర్త్డే రోజు ఆమె ఎదురుగా మేము కేక్ కటింగ్ చేయించాము. ఆ తర్వాత ఒక 6 డేస్కి మా అత్తగారు కాలం చేయడం జరిగింది. ఓకే, ఏ కన్న తల్లికైనా బిడ్డ యొక్క మహత్తరమైన రోజుని మరలా గుర్తు చేసుకోవాలని ఉంటుంది. ఓకే, అలాగే మా వారు బాధ ఎప్పుడు ఆ రోజు అలాంటి బాధ ఏది లేకుండా మేము ఆయన్ని వాళ్ళ అమ్మ గుర్తు వస్తుందని కొంచెం ఆయన్ని మేము బయటికి తీసుకెళ్ళడం అలాగా చేసి ఆ రోజు కొంచెం ఆయన హ్యాపీగా ఉండేటట్లు చేయడం జరిగింది. తర్వాత అందరం కలిసి భోజనం చేసాము. మామూలుగా ఇంట్లో వాళ్ళు మేము నలుగురమే, ప్రతిసారి నలుగురమే చేసుకుంటాం. ఈసారి వాళ్ళ ముగ్గురు మార్నింగ్ నుంచి మాతో ఉన్నారు కాబట్టి మేము ఈవినింగ్ అందరం కలిసి వేడుకని చేసుకున్నాం. బర్త్డే అంటే చేస్తాం కానీ బయట ఎవరు బంధువులు ఏమీ ఉండరు. మేము నలుగురమే, ఎవరి బర్త్డే అయినా సరే నలుగురం బాగానే గ్రాండ్గా ఉన్న దాంట్లో ఉన్నంతలోనే మేము గ్రాండ్గానే చేసుకుంటాం. వీడు
వాళ్ళిద్దరి తమ్ముడు వాడిని కామెడీగా ఆట పట్టిస్తూ ఉంటారు. ఓకే అండి, మా వారి బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీ అందరు కూడా మా వారి బర్త్డేని చూసేయండి. మా వారికి మీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ మా విజయ తెలుగు ఛానల్ను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.